The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్ మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాటలు ఇవి వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి రమేష్, చూసుకో. మీరు రండి రా. అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్, ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు. రే అన్నా, మన బ్యాగులు, మన బట్టలన్నా వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? ఉండండి, ఏం జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా, కొంచెం బారిపోతున్నాడు. ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్, లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవరకు ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని తీసుకొచ్చారు. హాస్పిటల్కి తీసుకెళ్తాను సార్. నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పో. ఏం కాదురా, నీకేం కాదు. నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడు. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడు సార్. సార్ తీసుకెళ్తా సార్. ప్లీజ్ సార్, కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? ఏం కాదు. దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లలు సార్. పాండు తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఏంటి సార్, హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా
ముందు బంద్ చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. అది పోదు. సరే నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్ సార్ నీకేం కాదు నీకేం 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 కాదు. అసలు ఏమీ లేదు సరే తమ్ముడు చూడరా తమ్ముడు చెయ్యి నీకేం కాదు నీకేం కాదు. చెయ్యి చెప్తా సార్ హాస్పిటల్కి ఏమి లేదు ఊరికి పంపించా. సార్ ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం. కాల్ చేస్తారన్నా ముందు నువ్వు పప్పు వేసుకో తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది అన్నా మిమ్మల్ని కాల్ చేస్తారన్నా. కేకేం తీసుకురమ్మన్నారు తీసుకొచ్చాను, మాట్లాడమన్నారు మాట్లాడాను, కొట్టమన్నారు కొట్టాను, మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఊరేయమన్నారు ఊరేశాను. ఇప్పుడు ఇది కూడా చేస్తాను. ఓ రోజు పట్టుబడతాం, ఆ రోజు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతాను. చెప్తారు కానీ వెళ్ళి చూడు. మోకాలకు దెబ్బ సరే, తగిలింది పో. సార్. ఏ చంద్ర, టార్చ్ వాడికి ఇవ్వు. ఏ పోరా లోపలికి వెళ్ళి చూడు పో. ఇంకో టార్చ్ ఎక్కడ? ఏ గోపి ఇట్రా. ఈ టార్చ్ తీసుకెళ్ళు. ఇంతకు మించి మీరు వెళ్ళలేరు, వచ్చేయండి. సార్ ఆ బిల్డింగ్ పైకి పో. చూస్తాను. ఇందులో ఎంతసేపు అని దాక్కుంటారా? మీరుగా వచ్చేస్తే మంచిది, లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం. సార్ వెళ్తాను సార్, వెళ్తాను. ఏ ఇటు ఇక్కడెవరూ లేరు సార్. నేను అటువైపు వెళ్తాను, వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరికంటా పడకుండా ఇటు నుంచి పారిపో. వద్దురా, కలిసి వెళ్దాంరా. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా. అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి. లేదురా, మనకేమీ కాదు, నువ్వు వెళ్ళరా, మనమిద్దరము ఉంటాం. ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఇంకెక్కడ కనిపిస్తాడాయా? సార్ మీరు రెడీగా ఉండండి. వెళ్ళి పట్టుకో, వదలదు. అయ్యా, అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం. వెళ్ళండి సార్.
వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్ విషయం లేకపోతున్నారు సార్. ఆగిరా రై రై ఆగో పాండు. పాండు రే, నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు, మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా. రే, ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా. ఇంకా నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తయితే చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పట్టుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దొద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు రే, నిన్నేం చెయ్యను రా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతాను రా. భయపడకు, రారా. రే, నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. తుపాకీ వేసి చేయండి. కాల్చరా, కాల్చేసాడు. కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్ళకుండా స్టేషన్ని క్లీన్ చేసాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం.
ఇవ్వు. అది నీకొద్దు, ఇచ్చే. పాండు, సార్ నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా? వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాండు, నా మాట. పాండు, నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు,